ఎవరికి వారే యమునా తీరే అంటారా కాంగ్రెస్ పార్టీ? ఎవరు కాదు, బాధ్యులైన వాళ్ళు మాట్లాడలే కదా, ఎవరికి వారు ఏమన్నా తీరే అనేది ఉండదు. బాధ్యులైన వాళ్ళు 12 ఎమ్మెల్యేలకు ఎవరు ఇన్ఛార్జ్? బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్. ఆయన మాట్లాడలే కదా ఈరోజు. కాళేశ్వరం ఇటువంటి స్కామ్ల పైన ఎవరు మాట్లాడలే, పిసిసి ప్రేరణ గారు మాట్లాడారు. అది ఎన్నిసార్లు మాట్లాడలేదో అందరికీ తెలుసు. చలో కాళేశ్వరం ఒకసారి పిలిపించిందా? ఎన్నిసార్లు పోయింది కాళేశ్వరం? రాహుల్ గాంధీ వచ్చేదాకా ఒక దిక్కే లేకపోయాడు, పోయేటోడు. కాకులు కూడా పోలే కాంగ్రెస్ గాంధీ భవన్కి ఒక కాకి కూడా కాళేశ్వరం కాడికి పోలే. ఇక అట్లా ఉంటుంది అంతా. అయితే అన్న ముఖ్యంగా ఇప్పుడు మనం కమెంట్స్ చూస్తా ఉన్నాం, మీరు నిరుద్యోగులది కీ పాత్ర అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపులో. మరి జీవో నెంబర్ 46 గురించి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది పార్టీ అధిష్టానం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు? ఎందుకు సపోర్ట్ చేస్తుందా, అసలు చేయట్లేదా? అది సమాచారం అనేది తెలియట్లేదు. అమ్మా, ఒకటి జెంకో ఎగ్జామ్స్ పోస్ట్ నిరుద్యోగులలో జెంకో వాళ్ళు కూడా మా ఎగ్జామ్స్ మా క్వశ్చన్ పేపర్ అమ్ముకుంటారు. వాళ్ళ డౌట్ ఉండే ఎగ్జామ్ వాళ్ళు కూడా తిరిగింది. 17వ తారీఖు ఎగ్జామ్ ఉండే, డిసెంబర్ 17. అది పోస్ట్ పోన్ చేయాలన్నప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ ఎత్తిన, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా పిల్లలు నాకు ఫోన్ చేస్తారు, ఇప్పుడేమో ఎగ్జామ్ పెట్టి పీమని ఫోన్ చేస్తారు. సరే, అదొకటి. తర్వాత 46 జీవోలు నా దగ్గరికి ఏమో రాలే. ఫస్ట్ నా దగ్గరికి వాళ్ళు ఎప్పుడు రాలే. వాళ్ళు అది వరకు వేరే వాళ్ళ దగ్గర పోయినరు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అప్పుడు ఆపోజిషన్ లీడర్ల వాళ్ళ దగ్గర పోయినరు. వాళ్ళందరూ మేము ముఖ్యమంత్రి కాగానే, మేము మంత్రులం కాగానే, మా ప్రభుత్వం రాగానే నేను ముందు రద్దు చేస్తానని ఒకరి మీద ఒకరు తొక్కిసలాటలు చేసుకుంటా వాగ్దానం ఇచ్చారు 46 జీవోకు. 46 జీవోకు నాకు సంబంధం లేదు, మన దగ్గర రాలే. అయినా కానీ అన్ని దారులు మూసుకపోయినాక గాంధావకానికి వచ్చినట్టు అన్ని దగ్గర దారులు వాళ్ళ క్లోజ్ అయినాక నా దగ్గరకు వచ్చారు. వస్తే సరే నేను సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఇందిరా పార్కాడ దీక్ష నేనే ఐడియా ఇచ్చాను, నేను కూర్చోబెట్టింది అది. ఇందిరా పార్కాడ వాళ్ళకి చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమం చేసినాం. వాళ్ళకు గట్టిగా నిలబడ్డా, ఇవాళ కూడా నిలబడ్డా. రాత్రి కూడా శరత్ సార్తో నిన్న కూడా మాట్లాడినా. వాళ్ళు ఫస్ట్ కృష్ణారావు అనేటోడు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎవడైతే ఏసీబీలో పట్టుబడ్డాడు, అసొంటోడు ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డుకు ఆయన అడ్వకేట్గా ఉన్నాడు. ఆయన ఉన్నాక శ్రీనివాసరావు అనేటోడు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ ఉన్నాక ఇంకా వీళ్ళకి న్యాయం జరుగుతాయని నాకు నమ్మకం లేదు. ప్రభుత్వం రాగానే ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేయాలి. అడుగులు వేస్తుందా ప్రభుత్వం? ఎక్కడైతుంది కనబడతలేదు అట్లా. ఇవాళ కూడా వాళ్ళే ఉండరు కదా. ఇవాళ కొట్టేనికి అప్పుడంటే ప్రభుత్వం మనది కాదు. కేసీఆర్ చేసిన తప్పులు మన కోర్టులు ఎట్లా పడ్డాయి? 46వ జీవో తీసిండ్రు, 46 జీవోకు వ్యతిరేకంగా మన కోర్టులు పడ్డాయి. 46 జీవో ఏంది? లోకల్లోని హైదరాబాద్ దొంగ సర్టిఫికేట్లు 1వ తరగతికి వెళ్ళి 7వ తరగతి వరకు లెటర్ ఆంధ్ర వాళ్ళు చాలామంది తీసుకొచ్చుకొని పెట్టుకుంది అనేది ఒకటి ఉన్నది. అవి అంత ఈజీగా ఎందుకు పెట్టాలి? బోర్డ్ ఎగ్జామ్ పెట్టాలి, 1 to 10 అని పెట్టాలి లోకల్ సర్టిఫికేట్. 1 to 7 ఎట్లా పెడతారు? లేకుంటే 6 to 12 అన్న పెట్టాలి. నీకు ఒక 2 బోర్డు కనీసం ఒక 2 బోర్డు ఎగ్జాములు లేకుండా నువ్వు వీళ్ళు లోకల్ ఒకటైతే టీసీ వాడు ఏ స్కూల్కి పోయి పాత ప్రైవేట్ స్కూల్కి పోయి 1000 రూపాయలు పడితే వాడే ఇస్తాడు. 1 నుండి 7 వరకు మా దానిలో చదివిందని. అది ఎల్లెక్కకి వస్తుంది అది. అరే అంత మాత్రం ఇది లేకుండా ప్రభుత్వం అట్లా ఎట్లా చేసిందంటారు సార్? మరి నేను అప్పుడు అట్లా చేసింది, ఇప్పుడు దాన్ని కొనసాగించకుండా ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసేయాలి. స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటో ఆయనని తీసేయాలి, నెక్స్ట్ వీళ్ళని తీసేయాలి. ఇద్దరిని తీసేసిన తర్వాత దీని మీద మీరు వేస్తే అడ్వకేట్ శరత్ సారు, అశోక్ సారు, ఉస్మానియాకి ఒకరిద్దరు, స్టూడెంట్స్కి ఒకరిద్దరిని వేసి 5 మెంబర్లను పెట్టి మీరు ట్రైనింగ్ మన ఒక కమిటీ వేసి వాళ్ళ మీద ఒక రిపోర్ట్ తీసుకొని చేస్తే అయిపోయేది. అది ఏం లేదు, ఇప్పటికీ తల లేదు తోక లేదు. ఏం తెలుస్తుంది? ఏం మాట్లాడతారు? ఒక సరైన ఆఫీసరే లేడు అలా ఇప్పటికి దాని గురించి మాట్లాడి. 46 TSSP అంటే ఫుల్ ఫామ్ ఏందమ్మా? తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇది స్టేట్ రిక్రూట్మెంటే. ఇది వాడు తుగ్లక్గాడు, కేసీఆర్ అంటే తుగ్లక్గాడు కాబట్టి జిల్లా లెవెల్ ఇది. IAS ఉన్నది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. బీహార్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, యూపీఏలో వాళ్ళకి ఎక్కువ వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్లో రిజర్వేషన్లు ఇస్తారా దానికి ఎవడన్నా? ఇది కూడా అంతే కదా, ఇది స్టేట్ లెవెల్ పోస్టు. TSSP అంటే స్టేట్ లెవెల్ పోస్టు. హైయెస్ట్ మార్కులు వీడు పోయి యుద్ధం చేయాలి అక్కడ.
వీడు దేహద్రౌఢ్యం గట్టిగా ఉండాలి. అవును. వీడు అన్ని పెద్ద లాంగ్ జంప్ హై జంప్లు అన్నీ పాస్ కావాలి. నువ్వు 70 మార్కులు వచ్చినానికి నౌకరిస్తా అంటే ఎట్లా చెప్పు? 140 మార్కులు వచ్చినాన్ని పక్కన పెట్టి